బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఉన్నారు. సంజయ్ గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే సడన్ గా సంజయ్ తో కలిసి అరవింద్ రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశాడనే అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోనే జగిత్యాల నియోజకవర్గం ఉంది. ఈ నేపథ్యంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వీరు సీఎంను కలిశారా, లేకుంటే రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఉన్నారు. సంజయ్ గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే సడన్ గా సంజయ్ తో కలిసి అరవింద్ రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశాడనే అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోనే జగిత్యాల నియోజకవర్గం ఉంది. ఈ నేపథ్యంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వీరు సీఎంను కలిశారా, లేకుంటే రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై చర్చ సాగుతోంది.